యేసుక్రీస్తు ప్రభు డిసెంబర్ 25న పుట్టాడు. తెలుసా మీకు? యేసుక్రీస్తు ప్రభు పుట్టినటువంటి డేట్ మొన్న ఈ మధ్య బయటపడింది. మేము యాక్సెప్టబుల్ చేయాల్సి వచ్చింది, తప్పలే. ఇంక అన్ని ఆధారములు పక్కాగా ఉన్నాయి కాబట్టి చచ్చినట్టు ఒప్పుకున్నాం. మేము మొండోళం ఒప్పుకోం అసలు. రోమన్ అంపైర్ కాన్స్టాంటినోపిల్ వాళ్ళ తల్లి హెలీనా వీళ్ళు పెట్టారు 365లో పెద్ద క్రిస్టియన్ మీటింగ్ పెట్టారు. సో 365లో మీటింగ్ పెట్టి ఏం చేశారంటే, నేను యేసుప్రభు నమ్ముకున్నాను రా, ఇప్పుడు దాకా డిసెంబర్ 25వ తారీఖు వేనస్ సూర్యుడు పుట్టినరోజు చేసేవాడిని, యేసుప్రభు నమ్ముకున్నాను కాబట్టి ఇప్పుడు వేనస్కి సూర్యుడికి పుట్టినరోజు చేయను, అదే డేట్న యేసుక్రీస్తుకు పుట్టినరోజు చేస్తానని ఆయన పెట్టారు అన్నారు. వాడు తిక్కలాడే పెట్టలా, వాడికి అన్నీ తెలుసు కాన్స్టాంటినోపుల్కి. సరే వాడి సంగతి పక్కన పెడదాం. వాడి దీంట్లోకి వచ్చాడు చివరాఖరికి. డిసెంబర్ 25 యేసుక్రీస్తు ప్రభు పుట్టాడో తీయండి. ఇప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనం చదువుతారా? ఎవరి వల్లమ్మా? కైసర్ ఔగుస్తు అనండి అందరూ. కైసర్ ఔగుస్తు కింగ్. నెక్స్ట్, ఇది కురేనీయుడు అనేవాడు సిరియా దేశానికి అధిపతిగా ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య, ద వరల్డ్స్ సెన్సస్. దానికి ముందు సర్వలోకమునకు ప్రజా సంఖ్య ఉందా లేదా? ఆ దినములలో సర్వలోకమునకు అనండి అందరూ. సర్వలోకమునకు అంటే ప్రపంచ జనాభా లెక్కలు తీశారు. సర్వలోకమునకు ఉందా లేదా అక్కడ? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కైసర్ ఔగుస్తు జనాభా లెక్కలు తీయమన్నాడు. తీసినోడు ఎవరు? కురేనీయుడు. ఎవరు తీశారు? ఈయనెవరు? సిరియా దేశానికి అధిపతి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఒడ్డున మదిరా సముద్రం ఉంటుంది, మెడిటేరియన్ సీ అంటారు. అది 200 మీటర్స్, ద వరల్డ్స్ సెకండ్ లాంగెస్ట్ బీచ్. అదే యోనాని చేప మింగిన సముద్రం. అదే అక్కడి నుంచి వస్తుంటే సిరియా కనపడుతూ ఉంటుంది. తెలుసా మీకు ఈ విషయం? ఆ సిరియా వాడు జనాభా లెక్కలు తీశాడు. జనాభా లెక్కలు తీసి ఒక పేపర్ మీద రాశాడండి. ఏ పేపర్ తెలుసా మీకు? అది పైపారస్ అని. రెండో పేరు పేపరస్ అనుకో అంటారు. ఇదేంటి తెలుసా? జమ్మి చెట్టుతో చేసేటువంటి ద వరల్డ్స్ ఫస్ట్ పేపర్ మీద రాశారు కాబట్టి ఇప్పుడు కాక ఉన్నాయి ఆ జనాభా లెక్కలు, లేకపోతే ఎప్పుడు కొట్టుకుపోయి. ఈ పేపరస్ ఏంటి తెలుసా? ఈ పేపరస్ జమ్మి చెట్టుతో చేస్తారు. ఈ జమ్మి చెట్టు నైల్ నది ఒడ్డున మాత్రమే ఉంటుంది. మన ఇళ్లలో, మన ఆంధ్రప్రదేశ్లో దొరికేటువంటి జమ్మి చెట్టు కాదు అది. ఆ జమ్మి మొక్క ఇంత ఏలంత ఉంటుంది. ఇంత కోస్తే ఆ జమ్మి చెట్టు త్రిభుజాకారంలో ఉంటుంది, ట్రయాంగిల్లో. ఆ ట్రయాంగిల్లోనే పిరమిడ్స్ కట్టమని చెప్పాడు. ఇస్రాయల్స్ కట్టారు పిరమిడ్స్ యోసేపు నాయకత్వంలో. సో ఈ జమ్మి చెట్టును కోసి సాఫ్ చేసి పేపర్ చేస్తారు. అదే పైపారస్ పేపరస్. 3000, 4000, 5000, 3000, 2000 సంవత్సరాల పేపర్ చినిగిపోయి కూడా చచ్చినట్టు అర్రగా ఉంటుంది. తెలుసా మీకు విషయం? కొట్టుకొని చూసుకోండి యూట్యూబ్లో. బాబురావు గారు చెప్పి కరెక్ట్ కాదా అని మీకు తెలిసిపోద్ది. ఆ పేపర్ మీద ఈ కురేనేయుడు యేసు ప్రభు జనాభా లెక్కలు రాశాడు. జనాభా లెక్కలు ఎక్కడికి వచ్చి రాసుకున్నారు వీళ్ళు? బెత్లెహేము వచ్చి రాసుకున్నారు. అప్పుడు దాకా ఎక్కడ ఉన్నారు మరియమ్మ యోసేపులు? నజరేతులో ఉన్నారు. నజరేతులు రాపించుకోవచ్చుగా. జనాభా లెక్కలు నజరేతులు రాపించుకోవచ్చు కదండి. బెత్లెహేము ఎందుకు రాపించారు? దావీదు వంశస్థుడు కాబట్టి దావీదు సెన్సస్ ఎక్కడ తీయాలి? బెత్లెహేములో తీయాలి. కాబట్టి వీళ్ళు ఇక్కడికి వచ్చి జనాభా లెక్కలు రాపించుకోవడం కోసం వస్తే ఇక్కడ ప్రసవించింది ఆమె. అదే ఇందాక పాస్టర్గా చదివారు. బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పదమైన దాను కాదని చూసారా? వీళ్ళిద్దరూ మోసుకుంటూ వచ్చి గర్భంలో ఉన్నటువంటి యేసు ప్రభువుని జనాభా లెక్కల కోసం రాపించుకోవడం కోసం వచ్చినప్పుడు అప్పుడు డెలివరీ అయింది మరియమ్మ గారు. బెత్లెహేములో పుట్టాడో. సో ద ఫస్ట్ సెన్సస్ ఇన్ ద వరల్డ్. కురేనీయుడు జనాభా లెక్కలో మొన్న బిల్డింగ్ పగిలిపోయి బయటపడినాయి. కురేనీయుడు రాసింది జనాభా లెక్కలు. సిరియాలో ఆయన పాత బిల్డింగ్ పడిపోతే ఆ బిల్డింగ్లో దొరికిన ఈ జనాభా లెక్కలు వాటిని తీసి జర్మనీ శాస్త్రవేత్త డెన్నిస్ ది లిటిల్ 365లో ఇది తప్ప ఒప్పారా బాబు అని చెప్పేసి ఈ జర్మనీ శాస్త్రవేత్త డెన్నిస్ ది లిటిల్ దాని మీద రీసెర్చ్ చేశాడు. తర్వాత దాన్ని తీసుకెళ్ళి జర్మనీ మ్యూజియంలో పెట్టారు. అప్పుడు 3 ఖండాలే ఉన్నాయి. యేసు ప్రభు పుట్టినప్పుడు 3 ఖండాలు అండి. ఇప్పుడు 7 ఖండాలు కదా, అప్పుడు 3 ఏంటి? ఆసియా, ఆఫ్రికా అండ్ యూరప్. 3 ఖండాలే ఉన్నవి. యేసు ప్రభు జనాభా లెక్కలు తీసిన జనాభా లెక్కల్లో 42,33,000 మంది జనాభా లెక్కలు తీశారు. అప్పుడు 42,33,000 మందిలో యేసు ప్రభు డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఏమో తెలుసా? AUC, అబ్బు ఊర్దో కోన్ దీప్త. ఇది రోమన్ లాంగ్వేజ్. రోమన్స్ తీశారు అప్పుడు జనాభా లెక్కలు.
AUC, అబ్బు ఊర్దో కోన్ దీప్త. అంటే అర్థం ఏంటంటే రోమన్ లాంగ్వేజ్లో రోమా బండ గుర్తు వాళ్ళకి. ఏంటి బండ గుర్తు? ఇప్పుడు ఏం చెప్తామంటే, అరే నువ్వు ఎప్పుడు పుట్టావరా బాబురావు అని అడిగారు అనుకోండి, మా అమ్మ ఏం చెప్పి తెలుసు వాళ్ళకి తెలీదు. పెద్ద గాలివని వచ్చింది, ఆ గాలివని వచ్చిన 3 రోజులు పుట్టాడు మా అబ్బాయి, ఇది చెప్తారా బండ గుర్తులు? ఇదే చెప్పాడు రోమన్ లాంగ్వేజ్. రోమా పట్టణము కట్టిన అనంతరము 754 సంవత్సరము తీవిత్తి నెల 10వ తారీఖున యేసుప్రభు పుట్టాడు రాశారు దాంట్లో. అది రోమన్ క్యాలెండర్. అదే డేట్ మనం వాడేటువంటి గ్రెగోరియన్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము డిసెంబర్ 25. లెక్కేస్తాం చూడండి. డిసెంబర్ 25, 26, 27, 28, 29, 30, 31, జనవరి 1. ఎన్ని రోజు వచ్చింది? జనవరి 1. ఎన్ని రోజు? 8వ రోజు. 8వ రోజు యేసుప్రభుకి ఏం చేశారు? సున్నతి చేశారు. యేసు ప్రభుకు నామకరణం చేసి సున్నతి చేశారు. జనవరి 1 ప్రపంచమంతా టపాకాయలు కాల్చి స్వీట్లు తిని డ్యాన్సులు వేస్తున్నారే, పాపం వాళ్ళకి తెలియకే యేసు ప్రభు సున్నతి చేసిన రోజున, యేసు ప్రభుకి పేరు పెట్టిన రోజున టపాకాయలు పేల్చి హ్యాపీగా చేసుకోండి బాగా. 8వ రోజున యేసు ప్రభుకి నామకరణం చేసి సున్నతి చేసిన రోజు. అంటే ఎస్, మై గాడ్ ఇస్ రియల్, మై గాడ్ ఇస్ హోలీ. You need to tell in the way to the Indian people